వెల్కమ్ టు ఏకే న్యూస్. స్వాతంత్ర సమరయోధులు భారత తొలి ప్రధాని స్వర్గీయ పండిట్ జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి కార్యక్రమం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోలు శివ, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎరుకల ప్రావీణ ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు నివాసంలో నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జవహర్లాల్ నెహ్రూ భారతదేశ స్వాతంత్ర్యం కోసం అనేక పోరాటాలు చేసి అనేక రోజులు జైల్లో మగ్గడం జరిగిందని, వారు ఈ దేశ అభివృద్ధి కోసం ఎంతగానో సేవ చేయడం జరిగిందని, ఆధునిక దేవాలయాలు ప్రాజెక్టులని నమ్మి అనేక ప్రాజెక్టులు నిర్మించి జాతికి అంకితం చేయడం జరిగిందని, దళిత గిరిజన బహుజనుల అభివృద్ధి కోసం వారు ఎంతగానో కృషి చేశారని, ఆ మహనీయుని ఆశయ సాధనకు ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెండ్రు రామా సురేష్ రెడ్డి, ఎంపీపీ కొండ శంకర్, కొత్త శ్రీనివాస్, మంత్రి సత్యం, ముస్కుల సురేందర్ రెడ్డి, గోటికా కిషన్ జీ, మజ్జల రాజయ్య, బండారి ప్రసాద్, ఆకుల కిరణ్, రామ్ రాజశేఖర్, ఎరుకల మధు, ఆర్ల నాగరాజు, గొల్లపల్లి శ్రీనివాస్, గుండా రాజు, తాళపల్లి సత్యంగౌడ్, కిరణ్ గౌడ్, పుల్ల రవి, అక్కపాక సాదయ్య, అక్కపాక శ్రావణ్, కందుకూరి రామ్మూర్తి, ఆర్ల వెంకన్న, ఐసాన్, జంజర్ల మల్లేష్, జంజర్ల రాజు, గువ్వల ప్రశాంత్, బజార్ మల్లేష్, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. చంద్రబాబు గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ప్రియతమ నాయకులు శ్రీధర్ బాబు గారి ఆదేశం మేరకు భారత తొలి ప్రధాని స్వాతంత్ర సమరయోధుడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని వారి చిత్రపటానికి పూలమాల వేసి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశ స్వాతంత్రం కోసం అనేక పోరాటాలు చేసి అనేక రోజులు జైలు పాలవడం జరిగింది. వారు ఈ దేశ అభివృద్ధి కోసం తన ఆస్తిని సైతం దేశానికి దారదత్తం చేయడం జరిగింది. ఆధునిక దేవాలయాలే ప్రాజెక్టులను నమ్మి అనేక ప్రాజెక్టులు కట్టి ఈ దేశానికి జాతీయం చేసి పంటలు వండడానికి ఈ దేశ అభివృద్ధి కోసం అనేక కృషి చేయడం జరిగింది. పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి మహనీయుని ఆశయ సాధన కోసం కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. స్వర్గీయ దేశశేషులు జవహర్లాల్ నెహ్రూ గారి వర్ధంతి కార్యక్రమాన్ని గౌరవనీయులు మా మంత్రివర్యులు, ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారి నివాసంలో కాంగ్రెస్ పార్టీ టౌనాధ్యక్షులు అలాగే మండల పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ఆయనకు పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఆయన వాళ్ళ కుటుంబం ఈ దేశం కోసం చేసిన సేవలను కొనియాడుతూ పేద బడుగు బలహీన వర్గాలకు వారు చేసిన సేవల ద్వారానే ఈరోజు ఈ దేశం ఇంత సుభిక్షంగా ఉంది. ఆయన చూపిన మార్గంలో మా ప్రీతమ నాయకులు శ్రీబాబు గారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోతామని ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ద్వారా అభివృద్ధి సాధ్యమని, అభివృద్ధి అంటేనే శ్రీధర్ బాబు గారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.